అరికాళ్ళలో నొప్పులు, మడమల్లో నొప్పులు సాధారణంగా కొంచెం వయసు పైబడిన వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ఈ అరికాళ్ళలో నొప్పులు, మడమలో నొప్పులు ఏంటంటే ప్లాంటార్ ఫేషియైటిస్ అంటాము, లేదా టెండోఎక్లిస్ అని ఒక టెండాన్ ఉంటుంది. అది ఎక్కడైతే బోన్కి అతుక్కుంటుందో మడిమల వెనక భాగంలో అక్కడ వాపు రావడం కానీ, ఇలాంటి సమస్యల వల్ల, లేకపోతే బోన్ పెరగడం కానీ, పాదంలో ఉండే కాల్కేనియస్ అన్న చోట బోన్ పెరగడం అంటే హుక్స్ లాంటివి తయారవుతాయి, కాల్కేనియల్ స్పర్ అంటారు. సో అలాంటి తయారవడం వల్ల కానీ నొప్పులు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఉంటే ఏంటంటే వాళ్ళల్లో నర్వ్స్లో షుగర్ వల్ల కొన్ని కారణాల వల్ల న్యూరోపతి లాంటిది డెవలప్ అయ్యి అది అరికాళ్ళల్లో మంటలు, నొప్పులుగాను వస్తుంటుంది. అలాగే కొంత అడ్వాన్స్డ్ కేసెస్ ఆఫ్ షుగరు ఇలాంటి కేసెస్లో పేషెంట్స్కి పాదంలో ఉన్న జాయింట్స్ అటు ఇటుగా మారిపోవడము, ఆ జాయింట్స్లో లూజ్ అయిపోవడము ఇలా జరిగి చార్కాట్ ఆర్థ్రోపతి అంటారు. సో పాదం షేపు మారిపోతుంది. సో అందువల్ల కూడా నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఏదైనా యాక్సిడెంట్స్ ఇలాంటివి జరిగినప్పుడు బోన్స్ ఇరిగిపోయి అలా కూడా ప్రాబ్లం ఉన్నవాళ్ళు సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా కొంచెం పెయిన్ రావచ్చు. సో ఇంకా వేరేగా ఏంటంటే ఆర్థరైటిస్ కూడా రావచ్చు. ఈ పాదంలో ఉండే జాయింట్స్లో కీళ్ళవాతం ద్వారా కానీ, లేకపోతే వయసు వల్ల అరిగిపోయి కానీ అలా కూడా నొప్పులు వస్తుంటాయి. బట్ బాగా సర్వసాధారణంగా మనం చూసేది ఏంటంటే ఈ కాల్కేనియల్ స్పర్, ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు. ఇది మడిమలో అడుగు భాగము లో వస్తుంటుంది. దీనికి వైద్యం ఎలాగంటే మొదట్లో పేషెంట్ ఆయింట్మెంట్ లాంటిది, డైక్లోఫెనాక్ జెల్స్ లాంటివి రోజు రాసుకున్న తర్వాత ఒక చిన్న బకెట్లో వామ్ వాటర్, లైట్గా వేడిగా ఉన్న నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు బాగా కలిపేసి ఉదయము సాయంత్రము పాదం అందులో పెట్టుకోవడము. తర్వాత డాక్టర్ని, స్పెషలిస్ట్ని సంప్రదించి వాళ్ళ డైరెక్షన్లో ఏమన్నా ఎక్స్రేలు ఇలాంటి టెస్టులు, సీరం యూరిక్ యాసిడ్ అని ఒక టెస్టు, ఎందుకంటే యూరిక్ యాసిడ్ పెరిగినా కూడా ఒక్కొక్కసారి ఇలాంటి మడిమ నొప్పులు రావచ్చు ఈ గౌట్ అనే వ్యాధిలో. సో అది కూడా కారణం కావచ్చు. సో ఇంకా వేరే ఎక్స్రేలో ఎముక పెరగడము, ప్లాంట్ హీల్ స్పర్ అంటారు, అది పెరగడము, ఇలాంటిది ఏదైనా జరిగితే కూడా అలా కావచ్చు. సో వీటికి ఏంటంటే ఫిజియోథెరపీలో అల్ట్రాసౌండ్ వేవ్స్ అని ఇస్తారు. తర్వాత నొప్పిని తగ్గించడానికి కొన్ని మందులు ఇస్తారు. ఈ విధంగా నిర్వహించవచ్చు. అలాగే డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కంట్రోల్ చేయడానికి, తర్వాత ఆ న్యూరోపతిని తగ్గించడానికి మందులు కూడా ఇచ్చి దాన్ని పెయిన్ తగ్గేలాగా చేస్తుంటాం అన్నమాట. తర్వాత దానికి పాదంలో ఏంటంటే సిలికాన్ హీల్ కుషన్స్ అని ఉంటాయి, అవి కూడా వాడడం వల్ల కూడా పేషెంట్స్ బెనిఫిట్ పొందుతారు.